ఒక 10 ఏళ్ల క్రితం నుంచి 2013 నుంచి 2014 నుంచి ఒక 1468 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఆ విషయంలో కూడా ప్రహ్లాద్ జోషి గారిని అడగడం జరిగింది. మూడో విషయం, ఇది ఎఫ్ఆర్కే విధానం ఉండేది. అంటే రేషన్కి కానీ బడి పిల్లలకు కానీ హాస్టల్స్కి ఇచ్చే బియ్యాన్ని కొంత న్యూట్రియంట్స్ కలిపి పౌష్టిక ఆహారం కింద ఇచ్చేవాళ్ళు. అది కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ని మొత్తం ఆపేసింది. మరి అది ఏ రాష్ట్రంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం కొనసాగిస్తే మీకు అది కేంద్ర ప్రభుత్వం విధానం కొనసాగించమని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అది ప్రహ్లాద్ జోషి గారితో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఇరిగేషన్ విషయం. రాజశేఖర్ చెప్పారు. ఎన్డీఎస్ఏ కమిటీలో మరమ్మతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయలేదు కదా సార్ కమిటీ రిపోర్టు? ఎన్డీఎస్ఏ రిపోర్టా? ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏం జరిగింది అని చెప్పింది, కానీ మరమ్మతుల గురించి అలా ప్రస్తావించలేదు కదా సార్. అంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ మేరకు మేము ఆఫ్రీ ప్లస్ ఐఐటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఈ రీహాబిలిటేషన్ డిజైన్ కోసం నియమించడం జరిగింది. అది కదా సార్, ఇది డిజైన్స్ లోనా, కన్స్ట్రక్షన్ లోనా, మెయింటెనెన్స్ లోనా ఎక్కడ సపోర్ట్ చేస్తారు సార్ ఎన్డీఎస్ఏ కానీ సిడబ్ల్యూసీ? ఇప్పుడు రాజశేఖర్, నువ్వు ఇరిగేషన్లో ఎక్స్పర్టు, నీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏం రాసిందో తెలుసు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారము ఈ డిజైన్ కన్సల్టెంట్ రీహాబిలిటేషన్ ప్లాన్ తయారు చేస్తారు. అదేవిధంగా సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళు ఈ సాయిల్ టెస్టింగ్, ఈ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. దీనికి టైం ఏమైనా పెట్టుకుంటారు? ఎస్, మేము ఈ